పాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మొట్టమొదట శ్రీలంక, ఆ తర్వాత బంగ్లాదేశ్, దాని తర్వాత నేపాల్, ఆ మధ్యలో పాకిస్తాన్, భారతదేశపు చుట్టూ ఉన్నటువంటి 4 దేశాల్లో రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్, రకరకాల రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేసిన తర్వాత అమెరికా దృష్టి తాజాగా ఏ దేశంపై ఉంది? ఆశ్చర్యపోతారు మీకు ఈ సమాధానం లభిస్తే. అమెరికా దృష్టి ప్రస్తుతం మ్యాన్మార్ మీద ఉంది. మ్యాన్మార్ పైన ఆధిపత్యం సంపాదించడం కోసమే బంగ్లాదేశ్లో అనుకూల ప్రభుత్వం, మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం, ఒక కీలుబొమ్మ ప్రభుత్వం ఉండేలాగా అక్కడ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేసింది బంగ్లాదేశ్. షేక్ హసీనా ఉన్నంత వరకు సెంట్ మార్టిన్ ద్వీపము, ఇది చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ యొక్క కొస భాగంలో ఉంటుంది. ఇక్కడి నుంచి కేవలం 15 కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ప్రయాణం చేస్తే నేరుగా మ్యాన్మార్లో ఉన్నటువంటి రఖైన్ ప్రాంతంలోకి వెళ్ళవచ్చును. కాబట్టి ఈ ప్రాంతంలో తమకి ఎయిర్ బేస్ ఇమ్మని అడిగింది. షేక్ హసీనా ఇవ్వనని చెప్పింది, తెగేసి చెప్పింది. పర్యవసానంగా ఆమె తన అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది, దేశం వదిలి పారిపోవలసి వచ్చింది. ఆమె స్థానంలో కీలుబొమ్మ అయినటువంటి మహమ్మద్ యూనుస్ వచ్చారు. మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత అఫీషియల్గా కాగితం మీద చిన్న సంతకము, చిన్న సిరా కొట్టివేత కూడా లేకుండా సెంట్ మార్టిన్ ఐలాండ్లో అమెరికా ప్రవేశం జరిగిపోయింది. ఇప్పుడు అమెరికా దృష్టి మ్యాన్మార్ మీద ఉంది. మ్యాన్మార్లోకి వెళ్లేందుకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చిట్టగాంగ్ ప్రాంతము బంగ్లాదేశ్ యొక్క భూభాగం నుంచి ఒక తోకలాగా కిందకు వస్తుంది. దాని చివరి ప్రాంతంలో సెంట్ మార్టిన్ ఐలాండ్ ఉంది. సెంట్ మార్టిన్ ఐలాండ్ నుంచి 15 కిలోమీటర్స్ వైమానిక మార్గం మీద ప్రయాణం చేస్తే మ్యాన్మార్లో ఉన్న రఖైన్ ప్రాంతంలోకి వెళ్ళగలం. సో ఈ ప్రాంతంలో ముఖ్యంగా చిట్టగాంగ్ ఓడరేవులో, చిట్టగాంగ్ పోర్టులో ఇటీవల అక్కడ అమానత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ అమానత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో C-130J అనేటటువంటి అమెరికన్ కార్గో విమానం దిగింది. ఆ ప్రాంతానికి అసలు అమెరికన్ కార్గో విమానం ఎందుకు వచ్చింది, ఏ సరుకులు తీసుకొచ్చింది, ఏమిటి అన్నది చాలా రహస్యంగా ఉంచారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడి నుంచి మ్యాన్మార్లో ఉన్నటువంటి బర్మీస్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వేర్వేరు గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్కి సహాయ సామగ్రిని అందించటం. ఇటీవలి కాలంలో 10th మే నాడు కూడాను అమెరికన్ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించారు, చిట్టగాంగ్కు వచ్చారు. చిట్టగాంగ్ ఓడరేవు దగ్గర అమెరికా కదలికలు హఠాత్తుగా పెరిగిపోయినాయి. త్వరలోనే ఏంజిల్ 2025 అనే పేరుట అక్కడ ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అమెరికా బంగ్లాదేశ్ సహకారంతో నిర్వహించబోతోంది. ఇంత కీలకమైన ప్రాంతంలో చేస్తోంది. దాని తర్వాత టైగర్ లైట్నింగ్ 25 అనే పేరుతో ఇంకొక మిలిటరీ ఎక్సర్సైజ్ అక్కడ జరగబోతోంది. ఈ 2 ఎక్సర్సైజుల లక్ష్యము మ్యాన్మార్ విషయంలో అమెరికాకి ఎందుకింత ఆసక్తి, ఇది అర్థం చేసుకోవడం అవసరం. మ్యాన్మార్లో క్రిటికల్ అండ్ రేర్ అర్త్ మినరల్స్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. హెవీ అండ్ రేర్ అర్త్ ఎలిమెంట్స్, HREE అంటారు. ఇవి మ్యాన్మార్లో అత్యధిక సంఖ్యలో అందుబాటులో, అత్యధిక పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు చైనా వాటిని కొనుగోలు చేస్తోంది. నిజానికి చైనా దగ్గర మొత్తం ప్రపంచ క్రిటికల్ మినరల్ మార్కెట్ని చైనా కంట్రోల్ చేస్తుంది. చైనాలో ఉత్పత్తి అయ్యేది లేకపోతే వెలికి తీసేది చాలా తక్కువ. చైనా వివిధ దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది, కొనుగోలు చేసి తన దగ్గర దాచుకుంటుంది. తన దగ్గర దాచుకున్న నిల్వలతో ప్రపంచ మార్కెట్ని శాసిస్తుంది. ప్రధానంగా మ్యాన్మార్ నుంచి ఈ HREE, హెవీ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని కొనుగోలు చేస్తుంది. ఇవి రకరకాల కంపోనెంట్స్లో ఉపయోగము. ఈరోజు అమెరికాకే కాదు భారతదేశానికి కూడా ఇవి చాలా అవసరము. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ని నియంత్రించేందుకు పాకిస్తాన్ ఎంత అవసరమో అమెరికాకి మ్యాన్మార్ని నియంత్రించేందుకు, కంట్రోల్ చేసేందుకు బంగ్లాదేశ్ అవసరము. ముఖ్యంగా చిట్టగాంగ్ పోర్ట్ అవసరం. అందుకే చిట్టగాంగ్ పోర్ట్లో అమెరికా కదలికలు పెరిగినాయి. దానికి అతి సమీపంలో ఉన్నటువంటి సెంట్ మార్టిన్ ఐలాండ్లో కూడాను యాక్టివిటీస్ పెరిగినాయి. అంటే చైనా నుంచి
రేర్ అర్త్ మినరల్స్కి సంబంధించిన క్రిటికల్ మినరల్స్కి సంబంధించిన మార్కెట్ని తన వైపు తిప్పుకుని తన ఆధిపత్యంలో ఇవన్నీ ఉండేలాగా చేసుకోవడమే అమెరికా ప్రయత్నం. అందుకే అమెరికాకి ఇప్పుడు మ్యాన్మార్ కావాలి. మ్యాన్మార్లో ఉన్నటువంటి నిజానికి ఇప్పటి వరకు అమెరికా చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలు పాకిస్తాన్ తోటి స్నేహం చేయడానికి హఠాత్తుగా కారణం ఏంటంటే పాకిస్తాన్లో క్రిటికల్ మినరల్స్ ఎక్కువగా ఉన్నాయన్నటువంటి వార్తలు రావడం. అదేవిధంగా యుక్రెయిన్ని కంట్రోల్ చేయటము, యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అమెరికా లబ్ధి పొందుతుంది. యుక్రెయిన్లో ఉన్నటువంటి క్రిటికల్ అండ్ రేర్ అర్త్ మినరల్స్ యొక్క మొత్తము వాటిని వెలికి తీయడము, శుద్ధీకరించటము, వాటిని సేకరించుకోవడము, ఆ మార్కెట్ని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకోవడం అమెరికా లక్ష్యము. ఇప్పుడు మ్యాన్మార్ మీద కన్నేసింది. మ్యాన్మార్ మీద కన్నేసింది కాబట్టే మ్యాన్మార్లోకి ప్రవేశం కోసము బంగ్లాదేశ్ని ఉపయోగించుకుంటోంది. ఆ దృష్ట్యా బంగ్లాదేశ్లో జరిగేటటువంటి పరిణామాలు కానీ, ఇటు మన పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్లో జరిగే పరిణామాలు కానీ భారతదేశం ఒక దృష్టి వేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా దృష్టి వేస్తున్నారు కూడాను. మనం కూడాను క్రిటికల్ మినరల్స్ అండ్ హెవీ అండ్ రేర్ అర్త్ మినరల్స్ విషయంలో బర్మాలో ఉన్నటువంటి రకరకాల ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. అవి కొన్ని ఏరియాలలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఉదాహరణకి అరకాన్ ఆర్మీ ఇదే ప్రాంతంలో, ముఖ్యంగా ఈ రఖైన్ స్టేట్లో అరకాన్ ఆర్మీది ఆధిపత్యం ఉంది. అదేవిధంగా నార్త్ బర్మాలో కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ, KIA అంటారు, దాని ఆధిపత్యం ఉంది. అక్కడ కచిన్, కరేన్ వంటి తెగలు ఉన్నాయి. ఆ తెగల మీద అసలు బర్మీస్ ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేదు. ఆ తెగలతోటి, ఆ తెగల నాయకత్వంతో, సైనిక నాయకత్వంతో భారత ప్రభుత్వం మాట్లాడి మీరు చైనాకి అమ్మేటటువంటి రేర్ అర్త్ మినరల్స్ మాకు అమ్మండి, మేము అదే ధరనిస్తామని మన రేర్ అండ్ క్రిటికల్ మినరల్ ఎకానమీని, మార్కెట్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం కూడా భారతదేశం చేస్తుంది. ఏది ఏమైనా కూడాను మ్యాన్మార్లో జరగబోయేటటువంటి పరిణామాలపైన భారత్ ఒక దృష్టి వేసి ఉంచింది. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ అమెరికా తన ప్రభావాన్ని ఎలా విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. నిన్న మొన్నటి దాకా నిషేధించినటువంటి ఉగ్రవాద సంస్థలు, అది అరకాన్ ఆర్మీ కావచ్చును, లేకపోతే కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ కావచ్చును, వీటన్నిటిపైన నిషేధాన్ని ఎత్తివేసింది. మ్యాన్మార్లో ఉన్నటువంటి సైనిక పాలకుల్ని దిగ్బంధనం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే పూర్తిగా ఆధిపత్యం తనదవుతుంది, చైనా ప్రభావం తగ్గుతుంది. నేపాల్లో చైనా ప్రభావాన్ని తగ్గించారు, బంగ్లాదేశ్లో చైనా రాకుండా అడ్డుకున్నారు, పాకిస్తాన్లో చైనా ప్రభావాన్ని తగ్గించారు. అదేవిధంగా ఇప్పుడు మ్యాన్మార్లో కూడా చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు బంగ్లాదేశ్ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇది రెండు వైపులా కూడా దీని ప్రభావం ఉండవచ్చు. ఇటు భారత్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావచ్చు. కాబట్టి వీటన్నిటిపైన భారత్ చాలా నిఘా వేసి చూసి అధ్యయనం చేస్తోంది. ఇక్కడ సంఘటనల్ని చాలా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.